కు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకాన్ని మోదీ సర్కార్ భారీగా పెంచింది. బంగారం, వెండి దిగుమతి సుంకం 6% నుంచి 15% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ రెండు లోహాల దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే 95.75 వద్దకు చేరిన సమయంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. బంగారం కొనుగోలు నిలిపివేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కస్టమ్స్ డ్యూటీని పెంచడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ కాగా వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడింది. భారతదేశం తన అవసరాలకు కావలసిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలు, విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది.